Hello students, welcome to online class. Now in this class we will discuss about super keyword in Java. The super keyword in Java is called reference variable. జావాలో సూపర్ అనే కీవర్డ్ ఉందండి. ఈ కీవర్డ్ని రెఫరెన్స్ వేరియబుల్ అని కేకేస్తాం. By using this reference variable, we can refer the immediate super class object. సో సూపర్ అనే కీవర్డ్ ఉపయోగించి మీరు ఇమీడియట్ సూపర్ క్లాస్ ఆబ్జెక్ట్ని అంటే పేరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్ని రెఫర్ చేయొచ్చు. వెనెవర్ యూ క్రియేట్ ద ఇన్స్టాన్స్ ఆఫ్ సబ్ క్లాస్ అంటే ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్లో మీరు సబ్ క్లాస్కి కనుక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినట్లయితే ఇంప్లిసిట్గా సూపర్ క్లాస్కి కూడా ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సూపర్ క్లాస్ ఆబ్జెక్ట్ని రెఫర్ చేయడానికి మనం ఏ కీవర్డ్ ఉపయోగిస్తామంటే సూపర్ అనే కీవర్డ్ ఉపయోగిస్తామండి. నౌ ఇన్ జావా సూపర్ కీవర్డ్ హ్యాస్ మెయిన్లీ 3 యూజెస్. జావాలో సూపర్ కీవర్డ్ వల్ల మీకు ముఖ్యంగా 3 రకాలైన ఉపయోగాలు ఉన్నాయండి. ఫస్ట్ వన్, సూపర్ డాట్. సూపర్ డాట్ కెన్ బి యూజ్డ్ టు రిఫర్ ఇమీడియట్ పేరెంట్ క్లాస్ ఇన్స్టాన్స్ వేరియబుల్. అంటే సూపర్ డాట్ ఉపయోగించి మనం మన ఇమీడియట్ పేరెంట్ క్లాస్లో ఉండే ఇన్స్టాన్స్ వేరియబుల్ని రెఫర్ చేయొచ్చు. బై యూజింగ్ సూపర్ డాట్ we can access the instance variables of a immediate parent class. అంటే ఇమీడియట్ పేరెంట్ క్లాస్లో ఉండే ఇన్స్టాన్స్ వేరియబుల్ని యాక్సెస్ చేయడానికి మనం సూపర్ డాట్ అని చెప్పి కాల్ చేయొచ్చు. we can access the instance variables of a parent class, immediate parent class by using super dot. Next, second point, by using super dot we can invoke the మెథడ్ ఆఫ్ ఏ పేరెంట్ క్లాస్. అంటే సూపర్ డాట్ ఉపయోగించి మీరు ఇమీడియట్ పేరెంట్ క్లాస్లో ఉండే ఆబ్జెక్ట్లో ఉండే ఇమీడియట్ పేరెంట్ క్లాస్లో ఉండే మెథడ్ని మీరు కాల్ చేయొచ్చు. సో సూపర్ డాట్ ఉపయోగించి సూపర్ క్లాస్లో ఉండే ఇన్స్టాన్స్ వేరియబుల్ని యాక్సెస్ చేయొచ్చు. అలాగే సూపర్ డాట్ ఉపయోగించడం ద్వారా మీరు పేరెంట్ క్లాస్లో ఉండే అంటే సూపర్ క్లాస్లో ఉండే ఒక ఇన్స్టాన్స్ మెథడ్ని కూడా మీరు కాల్ చేయొచ్చు. సో ఇన్స్టాన్స్ మెథడ్నైనా కాల్ చేయొచ్చండి, స్టాటిక్ మెథడ్నైనా కాల్ చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ చూడండి, సూపర్ ఆఫ్ పారెన్సిస్. సూపర్ ఆఫ్ పారెన్సిస్ కెన్ బి యూజ్డ్ టు సూపర్ అని చెప్పి దీని పక్కనే ఉందండి పారెన్సిస్. సో ఈ సూపర్ ఆఫ్ ఉపయోగించడం ద్వారా మీరు ఏం చేయగలరంటే సూపర్ క్లాస్లో ఉండే అంటే పేరెంట్ క్లాస్లో ఉండే కన్స్ట్రక్టర్ని కూడా మనం కాల్ చేయొచ్చు. ఓకే, సో సూపర్ కీవర్డ్ వల్ల మీకు ముఖ్యంగా 3 రకాలైన ఉపయోగాలు ఉన్నాయి. సో సూపర్ డాట్ ఉపయోగించడం ద్వారా మీరు ఇమీడియట్ పేరెంట్ క్లాస్లో ఉండే వేరియబుల్స్ని యాక్సెస్ చేయొచ్చు. నెక్స్ట్, సూపర్ డాట్ ఉపయోగించడం ద్వారా మీరు పేరెంట్ క్లాస్లో ఉండే ఇమీడియట్ పేరెంట్ క్లాస్లో ఉండే మెథడ్ని కాల్ చేయొచ్చు. నెక్స్ట్, సూపర్ ఆఫ్ కెన్ బి యూజ్డ్ టు ఇన్వోక్ ద ఇమీడియట్ పేరెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్. అంటే సూపర్ ఆఫ్ ఉపయోగించి సూపర్ పక్కన పారెన్సిస్ ఉన్నాయి కదండి, దీన్నే సూపర్ ఆఫ్ అని చదువుతున్నాం. సో దీన్ని ఉపయోగించి మీరు పేరెంట్ క్లాస్లో ఉండే కన్స్ట్రక్టర్ని కాల్ చేయొచ్చు. ఇప్పుడు మనం సూపర్ కీవర్డ్ మీద ఎగ్జాంపుల్స్ రాద్దామండి. ఇప్పుడు మనం సూపర్ కీవర్డ్ మీద ఎగ్జాంపుల్స్ రాద్దామండి. ఇక్కడ ఒక చిన్న స్మాల్ కరెక్షన్. సూపర్ డాట్ కెన్ బి యూజ్డ్ టు రిఫర్ ఇమీడియట్ పేరెంట్ క్లాస్ ఇన్స్టాన్స్ వేరియబుల్ అండ్ స్టాటిక్ వేరియబుల్. అంటే సూపర్ డాట్ ఉపయోగించడం ద్వారా మనం ఇమీడియట్ పేరెంట్ క్లాస్లో ఉండే బోత్ ఇన్స్టాన్స్ వేరియబుల్ని స్టాటిక్ వేరియబుల్ని కూడా యాక్సెస్ చేయొచ్చండి. ఓకే, అలాగే సూపర్ డాట్ ఉపయోగించడం ద్వారా మనం పేరెంట్ క్లాస్లో ఉండే నాన్ స్టాటిక్ మెథడ్ని స్టాటిక్ మెథడ్ని కూడా కాల్ చేయొచ్చండి. సో సూపర్ ఆఫ్ ద్వారా మనం ఇమీడియట్ పేరెంట్ క్లాస్లో ఉండే కన్స్ట్రక్టర్ని కాల్ చేయొచ్చు. నా ఇప్పుడు మనం సూపర్ కీవర్డ్ మీద ఎగ్జాంపుల్స్ రాద్దాం. చూడండి, ఓకే చూడండి ఒకసారి సూపర్ కీవర్డ్ మీద ఎగ్జాంపుల్స్ రాద్దాం. ఎగ్జాంపుల్ ఆన్ సూపర్ కీవర్డ్. ఓకే, సో నేను ఒక క్లాస్ డిక్లేర్ చేస్తున్నానండి. క్లాస్ పేరు క్యాపిటల్ ఏ అని పెట్టానండి. ఓకే, నౌ ఐ విల్ డిక్లేర్ 2 ఇన్స్టాన్స్ వేరియబుల్స్. సో 2 ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తున్నానండి. ఒక వేరియబుల్ పేరు వచ్చి ఎక్స్, రెండో వేరియబుల్ పేరు వచ్చి వై.
ఓకే, ఇప్పుడు నేను ఈ ఈ క్యాపిటల్ ఏ క్లాస్లో ఒక కన్స్ట్రక్టర్ని రాస్తున్నానండి. సో కన్స్ట్రక్టర్, ఐ వాంట్ టు రైట్ ఏ కన్స్ట్రక్టర్. సో మీకు తెలుసు కన్స్ట్రక్టర్ పేరు క్లాస్ పేరు కంపల్సరీగా ఏమవ్వాలండి, రెండు ఈక్వల్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు నేను ఏ కన్స్ట్రక్టర్ని రాద్దాం అనుకుంటున్నానంటే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ రాద్దాం అనుకుంటున్నానండి. పబ్లిక్ క్యాపిటల్ ఏ అని చెప్పి, ఓకే, సో పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ రాస్తున్నాను ఇంట్ ఏ కామా ఇంట్ బి. సో ఇప్పుడు నేను పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ రాస్తున్నాను చూడండి. సో ఈ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్లో ఇక్కడ రెండు పారామీటర్స్ ఉన్నాయి. ఒక పారామీటర్ వచ్చి ఏ, రెండో పారామీటర్ వచ్చి బి. ఇప్పుడు నేను ఏ వాల్యూని ఎక్స్కి, బి వాల్యూని వైకి వేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి ఐ విల్ రైట్, సో ఎలా రాస్తున్నాను ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎక్స్ ఈక్వల్ టు ఏ అండ్ వై ఈక్వల్ టు బి. ఓకే, ఎక్స్ ఈక్వల్ టు ఏ అండ్ వై ఈక్వల్ టు బి అని రాశానండి, జస్ట్ ఏ కన్స్ట్రక్టర్. ఓకే, నో చూడండి, ఇప్పుడు నేను ఒక మెథడ్ రాస్తున్నాను. మెథడ్ పబ్లిక్ వాయిడ్ క్యాలిక్యులేట్. సో మెథడ్ పేరు ఏం రాశానండి, క్యాలిక్యులేట్ అని చెప్పి మెథడ్ రాశానండి. సో క్యాలిక్యులేట్ మెథడ్లో ఏ స్మాల్ కోడ్ రాస్తున్నానండి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లైన్. ఓకే, ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్. సో ఏం రాస్తున్నా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్, నాకు ఈ రెండు నెంబర్స్ యొక్క ఎడిషన్ కావాలి. కాబట్టి సింప్లీ ఐ విల్ రైట్ ఎక్స్ ప్లస్ వై అని రాస్తానండి, ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడే వన్ మోర్ మెథడ్ రాస్తున్నానండి. సో మెథడ్ పేరు వచ్చి పబ్లిక్ వాయిడ్ డిస్ప్లే. సో డిస్ప్లే మెథడ్ రాస్తున్నాను, డిస్ప్లే. సో ఈ డిస్ప్లే మెథడ్ ఏం చేస్తుందంటే బోత్ ఎక్స్ని వైని ప్రింట్ చేస్తుందండి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లైన్. ఓకే, సో ఎక్స్ వాల్యూని నేను వై వాల్యూని ప్రింట్ చేయాలి. /n ఎక్స్ అని చెప్పి జస్ట్ ఎక్స్ని ప్రింట్ చేశానండి. ఓకే, నెక్స్ట్ అలాగే ఇప్పుడు వై వాల్యూని కూడా ప్రింట్ చేయాలి. సో /t ఇచ్చాను, ట్యాబ్ స్పేస్. ఓకే, సో ట్యాబ్ స్పేస్ ఇచ్చి వై ఈక్వల్ టు, సో వై కోలన్ అని రాస్తున్నాను సింపుల్గా. ఓకే, వై కోలన్ ప్లస్ వై. సో ఇప్పుడు నేను ఎక్స్ని వైని కూడా ప్రింట్ చేశానండి. ఐ విల్ ప్రింట్ బోత్ ఎక్స్ అండ్ వై. నా చూడప్పుడు ఈ మెథడ్ని క్లోజ్ చేశాను. ఐ విల్ రైట్ వన్ మోర్ క్లాస్. సో ఇంకొక క్లాస్ రాస్తున్నానండి. ఈ క్లాస్కి పేరు ఏం పెడుతున్నానంటే క్లాస్ బి అని పెడుతున్నానండి. ఒకసారి చూడండి, క్లాస్ బి. సో క్లాస్ బిని నేను ఇప్పుడు సబ్ క్లాస్ చేద్దాం అనుకుంటున్నాను ఏకి. కాబట్టి సో ఏ సూపర్ క్లాస్ అవ్వాలి. సో ఏ కీవర్డ్ వాడాలండి, ఎక్స్టెండ్స్ కీవర్డ్ వాడాలి. క్లాస్ బి ఎక్స్టెండ్స్ ఏ అన్నాను. ఎప్పుడైతే క్లాస్ బి ఎక్స్టెండ్స్ ఏ అన్నానో ఏ వచ్చి సూపర్ క్లాసు, బి వచ్చి సబ్ క్లాసు అవుతుందండి. ఓకే, నౌ ఇప్పుడు అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగానే. జస్ట్ ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాను. వేరియబుల్ పేరు వచ్చి ఇంట్ జెడ్. ఓకే, సో ఇంట్ జెడ్ అని పెట్టానండి వేరియబుల్ పేరు. ఓకే, నో ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి చెప్పే పాయింట్. ఓకే, ఇప్పుడు నేను ఒక కన్స్ట్రక్టర్ రాస్తున్నానండి ఈ బి క్లాస్లో. ఓకే, సో ఈ సబ్ క్లాస్లో కూడా కన్స్ట్రక్టర్ డిఫైన్ చేస్తున్నాను, క్యాపిటల్ బి. ఈ కన్స్ట్రక్టర్ వచ్చి రెండు పారామీటర్స్ని, ఓకే సారీ 3 ఇంటీజర్స్ని ఆర్గ్యుమెంట్గా తీసుకుంటుంది. ఇక్కడ కూడా ఇది పారామీటర్స్ కన్స్ట్రక్టరే. కాబట్టి ఇంట్ ఎక్స్ కామా ఇంట్ వై కామా ఇంట్ జెడ్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ సబ్ క్లాస్లో ఉండే కన్స్ట్రక్టర్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇది ఏంటంట, కన్స్ట్రక్టర్ ఇన్ సబ్ క్లాస్. సో కన్స్ట్రక్టర్ ఇన్ సబ్ క్లాస్. బట్ పైన రాసింది ఏంటండి, ఇట్ ఈజ్ ఆల్సో కన్స్ట్రక్టర్ ఇన్ సూపర్ క్లాస్. సో ఇప్పుడు ఇక్కడ రాసింది పబ్లిక్ ఏ అని రాసింది కదండి, ఇది సూపర్ క్లాస్లో ఉండే కన్స్ట్రక్టర్. అలాగే ఈ బి అనేది సబ్ క్లాస్లో ఉండే కన్స్ట్రక్టర్. సో ఇక్కడ కూడా మనం జస్ట్ రైట్ పబ్లిక్ అని రాద్దామండి. ఓకే, నో ఇప్పుడు నేను సూపర్ క్లాస్లో ఉండే కన్స్ట్రక్టర్ని ఇన్వోక్ చేద్దాం అనుకుంటున్నాను. సో సూపర్ క్లాస్లో ఉండే కన్స్ట్రక్టర్ని ఇన్వోక్ చేయడానికి జస్ట్ నేను ఏం రాయాలంటే సూపర్ అని రాయాలండి. ఓకే, ఎప్పుడైతే సూపర్ అన్నామో మీకు ఏ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుందంటే నాన్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. కానీ క్యాపిటల్ ఏ క్లాస్లో నాన్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ లేదు. కాబట్టి ఇప్పుడు నేను పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ని కాల్ చేయాలి. కాబట్టి నేను ఎలా రాస్తున్నాను చూడండి ఒకసారి.
సూపర్ ఆఫ్ ఎక్స్ కామా వై అన్నానండి. సూపర్ ఆఫ్ ఎక్స్ కామా వై. నెక్స్ట్ ఇప్పుడు ఈ జెడ్ వాల్యూని, సో జెడ్ వాల్యూని నేను జెడ్కి ఇద్దాం అనుకుంటున్నాను. అంటే ఆబ్జెక్ట్లో ఉండే జెడ్లోకి ఈ లోకల్ వేరియబుల్ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఆబ్జెక్ట్లో ఉండే జెడ్ని రెఫర్ చేయాలి కాబట్టి దిస్ డాట్ అని రెఫర్ చేస్తున్నానండి. సో దిస్ డాట్ జెడ్ ఈక్వల్ టు నేను ఏం రాస్తున్నా ఒకసారి అబ్జర్వ్ చేయండి, జెడ్ అని రాశాను. ఓకే, నౌ ఇప్పుడు నేను ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో క్యాల్కులేట్ మెథడ్ని ఇక్కడ నేను ఓవర్ రైట్ చేస్తున్నానండి. సో క్యాల్కులేట్ మెథడ్ని నేను తిరిగి సబ్ క్లాస్లో రాస్తున్నాను. ఓకే, జస్ట్ వెయిట్. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. సో సూపర్ క్లాస్లో క్యాల్కులేట్ అనే మెథడ్ ఉంది. ఇదే క్యాల్కులేట్ మెథడ్ని నేను తిరిగి ఎక్కడ డిఫైన్ చేస్తున్నానండి, సబ్ క్లాస్లో డిఫైన్ చేస్తున్నాను. ఓకే, సో సబ్ క్లాస్లో డిఫైన్ చేస్తున్నాను కదండి. సో ఇది ఏ మెథడ్ అవుతుందండి, ఇది ఇట్స్ ఏ ఓవర్ రైడింగ్ మెథడ్. ఓకే, సో సూపర్ ఆఫ్ ఎక్స్ అని కాల్ చేయడం వల్ల దీనివల్ల మీకు ఏం కాల్ అవుతుందంట, ఓకే సూపర్ ఆఫ్ ఎక్స్ వై వల్ల మీకు ఏం కాల్ అవుద్ది, కాల్స్ కన్స్ట్రక్టర్ ఆఫ్ సూపర్ క్లాస్. దట్ ఈజ్ సూపర్ క్లాస్ ఎవరండి, క్యాపిటల్ ఏ. అంటే క్యాపిటల్ ఏ క్లాస్లో ఉండే కన్స్ట్రక్టర్ని కాల్ చేయడానికి మనం ఏ స్టేట్మెంట్ వాడామండి, సూపర్ అనే స్టేట్మెంట్ వాడాం. ఓకే, సో ఫస్ట్ యూజ్ అండి. సో సూపర్ ఉపయోగించి మనం సూపర్ ఆఫ్ ఉపయోగించి సూపర్ క్లాస్లో ఉండే కన్స్ట్రక్టర్ని కాల్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఈ క్యాపిటల్ ఏ క్లాస్లో మీకు మెథడ్ ఉంది కదండి, క్యాలిక్యులేట్ అనే మెథడ్. ఇదే క్యాలిక్యులేట్ మెథడ్ని నేను తిరిగి క్లాస్ బీలో రాశాను, సబ్ క్లాస్లో రాశాను. కాబట్టి ఇది ఏ మెథడ్ అవుద్దంటే, ఈ క్లాస్ బీలోది ఇది ఓవర్ రైడింగ్ మెథడ్ అవుద్దండి. అలాగే ఈ క్లాస్ ఏలో ఉండే ఇది ఓవర్ రీడింగ్ మెథడ్ అవుతుంది. ఓకే, సబ్ క్లాస్లో ఉండేది ఓవర్ రైడింగ్ మెథడ్, సూపర్ క్లాస్లో ఉండేది ఓవర్ రీడింగ్ మెథడ్. ఓకే, ఒకసారి ఇక్కడ చెప్పే పాయింట్ చూడండి. ఒకసారి నేను ఏం రాస్తున్నానో స్టేట్మెంట్ చూడండి. జస్ట్ జెడ్ ఈక్వల్ టు నేను ఏం రాస్తానంటే ఎక్స్ స్టార్ వై అన్నానండి, ఎక్స్ స్టార్ వై. ఓకే, నౌ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లైన్ మల్టిప్లికేషన్ ఆఫ్ టూ నెంబర్స్. ఓకే, సో మల్టిప్లికేషన్ ఆఫ్ టూ నెంబర్స్. సో మల్టిప్లికేషన్ ఎందులో ఉందండి, జెడ్లో ఉంది. కాబట్టి నేను ఇప్పుడు జెడ్ని ప్రింట్ చేస్తున్నానండి. ఓకే, నో అలాగే ఇక్కడ నేను డిస్ప్లే మెథడ్ని కూడా ఓవర్ రైట్ చేస్తున్నాను. సో డిస్ప్లే మెథడ్ని కూడా నేను ఏం చేశానండి, ఓవర్ రైట్ చేస్తున్నాను. ఓకే, సో అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఇట్ ఈజ్ ఆల్సో ఓవర్ రైడింగ్. సో ఇది కూడా ఏంటండి, ఓవర్ రైడింగ్. ఓకే, సో ఎప్పుడు కూడా ఓవర్ రైడ్ చేస్తున్నాం కదండి, కాబట్టి రూల్స్ అన్నీ ఫాలో అవ్వాలి. సో రూల్స్ ఏంటండి, యాక్సెసిబిలిటీ మాడిఫైర్ పబ్లిక్ కాబట్టి ఖచ్చితంగా పబ్లిక్ ఇవ్వాలి. రిటర్న్ టైప్ ఏంటండి, వాయిడ్ కాబట్టి వాయిడ్ ఇవ్వాలి. మెథడ్ పేరు వచ్చి డిస్ప్లే కాబట్టి సేమ్ డిస్ప్లే మెథడ్ రాయాలండి. ఓకే, నా ఇప్పుడు నేను ఏం రాస్తాను అబ్జర్వ్ చేయండి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లిన్. ఓకే, సో ఏం రాస్తున్నానండి, జెడ్ వాల్యూని ప్రింట్ చేస్తున్నానండి. జస్ట్ జెడ్ అని చెప్పి ప్రింట్ చేశానండి. ఓకే, నౌ ఐ విల్ రైట్ మెయిన్ మెథడ్. సో మెయిన్ మెథడ్ రాస్తాను, అబ్జర్వ్ చేయండి ఒకసారి. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. సో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్ అన్నాం. సో మెయిన్ మెథడ్ రాస్తున్నాను. ఇప్పుడు నేను సబ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. నౌ ఐఎమ్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ సబ్ క్లాస్. సో ఇక్కడ సబ్ క్లాస్ ఎవరండి, క్యాపిటల్ బి. ఓకే, క్యాపిటల్ బి ఈజ్ ఎ సబ్ క్లాస్. సో క్యాపిటల్ బి సబ్ క్లాస్ కాబట్టి మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఓకే, సో క్యాపిటల్ బి ఓబీజే ఈక్వల్ టు న్యూ క్యాపిటల్ బి అన్నామండి. క్యాపిటల్ బి ఓబీజే ఈక్వల్ టు న్యూ బి అన్నాం. ఓకే, నౌ ఐ విల్ కాల్ ద మెథడ్స్. సో ఇప్పుడు నేను మెథడ్స్ని కాల్ చేస్తున్నాను చూడండి. క్యాలిక్యులేట్ మెథడ్ని, డిస్ప్లే మెథడ్ని కాల్ చేస్తున్నాను. సో ఓబీజే డాట్ క్యాలిక్యులేట్ అన్నాను, ఓబీజే డాట్ క్యాలిక్యులేట్. ఓకే, నెక్స్ట్ ఓబీజే డాట్ డిస్ప్లే అన్నానండి, ఓబీజే డాట్ డిస్ప్లే. ఓకే, సో ఇప్పుడు నేను క్యాల్కులేట్ మెథడ్ని కాల్ చేశానండి. ఏమేం కాల్ చేశానండి,
ఓబీజే డాట్ క్యాలిక్యులేట్ అంటే క్యాలిక్యులేట్ మెథడ్ కాల్ అవుద్ది, ఓబీజే డాట్ డిస్ప్లే అంటే డిస్ప్లే మెథడ్ కాల్ అవుతుంది. ఓకే, ఒకసారి మనం ఈ ప్రోగ్రామ్ని కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, ప్రోగ్రామ్ కంపైల్ చేయాలి కదండి, కాబట్టి ఒకసారి మనం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ ఓకే F:CD ప్రోగ్రామ్స్ 1 ఓకే CD స్పేస్ సూపర్ కీవర్డ్. నవ్వు చూడండి, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని మనం కంపైల్ చేద్దాం. జావాc స్పేస్ b.java. సో ప్రోగ్రాంలో ఏ స్మాల్ మిస్టేక్ ఉందండి, కన్స్ట్రక్టర్ బీ ఇన్ సబ్ క్లాస్. ఓకే, సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏం వచ్చింది ఎర్రర్. కన్స్ట్రక్టర్ బీ ఇన్ సబ్ క్లాస్ కాంట్ బి అప్లైడ్ టు గివెన్ టైప్స్. ఓకే, కరెంట్గా బీ క్లాస్లో కన్స్ట్రక్టర్ ఉందండి. సో బీ క్లాస్లో ఇది ఏ కన్స్ట్రక్టర్ అంట, సో ఏ కన్స్ట్రక్టర్ అండి, పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. సో ఏ కన్స్ట్రక్టర్, పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. కాబట్టి ఖచ్చితంగా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు సెండ్ ద పారామీటర్స్. ఖచ్చితంగా మనం పారామీటర్స్ సెండ్ చేయాలండి. సో పారామీటర్స్ పంపుతున్నాను ఇప్పుడు నేను. ఓకే, ఇక్కడ మీకు ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే బీ ఓబీజే ఈక్వల్ టు న్యూ బీ అన్న వెంటనే మీకు ఏ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుందంటే బీ క్లాస్లో ఉండే నాన్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. కానీ బీ క్లాస్లో నాన్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ లేదు, అందువల్ల మీకు ఎర్రర్ వచ్చింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏం చెప్తుందండి, రిక్వైర్డ్ ఇంట్ అంటే నీ క్లాస్లో పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఉంది, అది 3 ఇంటీజర్స్ తీసుకుంటుంది, కాబట్టి రిక్వైర్డ్ ఇంట్ అని చెప్పింది. బట్ ఫౌండ్ నో ఆర్గ్యుమెంట్స్, కానీ నువ్వు ఏ విధమైన ఆర్గ్యుమెంట్స్ పంపట్లేదు, అందువల్ల నీకు ఎర్రర్ అనేది డిస్ప్లే చేస్తుంది. సో ఇప్పుడు నేను ఆర్గ్యుమెంట్స్ పాస్ చేశాను. బీ ఓబీజే ఈక్వల్ న్యూ బీ ఆఫ్ అని చెప్పి 11, 22, 33 అన్నాను. ఓకే, నౌ వీ విల్ కంపైల్ ద ప్రోగ్రామ్. సో ప్రోగ్రామ్ని కంపైల్ చేద్దాం. చూడండి, జావాc స్పేస్ క్యాపిటల్ B.java. ఓకే, సో వన్స్ అగైన్ మనం ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే సేవ్ చేయాలండి. సో సేవ్ చేసాం. ఇప్పుడు చూడండి, ఓకే జావాc స్పేస్ B.java అన్నాం. ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా కంపైల్ అయ్యింది. ఓకే, సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే క్లాస్ ఏలో పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఉంది, క్యాల్కులేట్ మెథడ్ ఉంది, డిస్ప్లే మెథడ్ ఉంది. సో అలాగే క్లాస్ బీలో పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఉందండి. సో క్యాల్కులేట్ మెథడ్, డిస్ప్లే మెథడ్ కూడా రాసాం. అంటే సూపర్ క్లాస్లో ఉండే, అంటే ఏ క్లాస్లో ఉండే క్యాల్కులేట్ మెథడ్ని, డిస్ప్లే మెథడ్ని తిరిగి మీరు, అంటే సూపర్ క్లాస్లో ఉండే క్యాల్కులేట్ మెథడ్ని, డిస్ప్లే మెథడ్ని తిరిగి మీరు సబ్ క్లాస్లో రాశారు. సో ఇలా సబ్ క్లాస్లో రాయడాన్ని ఏమంటామండి, ఓవర్ రైడింగ్ అంటాం. అంటే ఈ క్యాల్కులేట్ మెథడు, డిస్ప్లే మెథడు రెండు కూడా ఏ మెథడ్స్ అండి, ఓవర్ రైడింగ్ మెథడ్స్. ఈ సూపర్ క్లాస్లో ఉండే ఈ క్యాల్కులేటు, ఈ డిస్ప్లే రెండు ఏంటంటే ఓవర్ రిడెన్ మెథడ్స్. సో ఇవేంటండి ఓవర్ రిడెన్ మెథడ్స్. ఓకే, సో సబ్ క్లాస్లో ఉండేవి ఓవర్ రైడింగ్ మెథడ్స్. నా మీకు తెలుసు ఎప్పుడు కూడా ఏది కాల్ అవుతుందంటే, ఎప్పుడు కూడా ఏది కాల్ అవుతుందండి, ఓవర్ రైడింగ్ మెథడ్స్ మాత్రమే కాల్ అవుతాయి. ఒకసారి మనం ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. జావా స్పేస్ బి అని అవుట్పుట్ చూడండి. సో ఏమొచ్చిందండి, మల్టిప్లికేషన్ ఆఫ్ 2 నెంబర్స్ అని చెప్పి, సో 2 నెంబర్స్ యొక్క మల్టిప్లికేషన్ వచ్చిందండి నాకు. సో ఏమొచ్చిందండి, 2 నెంబర్స్ యొక్క మల్టిప్లికేషను. సో 242 అని చెప్పి మల్టిప్లికేషన్ వచ్చిందండి. అలాగే జెడ్ వాల్యూ ఒకటే ప్రింట్ అయింది నాకు, జెడ్ వాల్యూ 242. అంటే మీకు ఇక్కడ ఏ మెథడ్స్ కాల్ అయ్యాయంటే ఓన్లీ సబ్ క్లాస్లో ఉండే ఓవర్ రైడింగ్ మెథడ్స్ మాత్రమే కాల్ అయ్యాయి. ఓకే, సో ఏ మెథడ్స్ కాల్ అయ్యాయండి, ఓన్లీ ఓవర్ రైడింగ్ మెథడ్స్. సో ఓవర్ రైడింగ్ మెథడ్స్ మాత్రమే మీకు కాల్ అయ్యాయి. ఈ పాయింట్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఒకసారి మనం ఈ ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఒకసారి అవుట్పుట్ చూడండి, ఈ ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషను ఎప్పుడు కూడా మెయిన్ మెథడ్ నుంచి బిగిన్ అవుద్దండి. ఓకే, సో మెయిన్ మెథడ్లో మనం ఏం చేసామంటే ఫస్ట్ ఈ స్టేట్మెంట్ జరుగుతుంది. సో క్యాపిటల్ బి ఓబీజే ఈక్వల్ టు న్యూ బీ ఆఫ్ 11, 22, 33 అన్నాం.
అంటే క్యాపిటల్ బి క్లాస్కి అంటే సబ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. సో ఎప్పుడైతే సబ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో వెంటనే ఏం జరుగుతుందంటే సబ్ క్లాస్లో ఉండే ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అంటే ఈ జెడ్కి ఫస్ట్ మెమరీ అలికేట్ అవుతుందండి. అలాగే ఈ సబ్ క్లాస్కి ఏ అనేది సూపర్ క్లాస్ కాబట్టి ఇదే మెమరీ ఏరియాలో క్యాపిటల్ ఏలో ఉండే ఎక్స్కి వైకి కూడా మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ క్యాపిటల్ ఏకి సూపర్ క్లాస్ ఎవరంటే ఆబ్జెక్ట్ కాబట్టి ఆబ్జెక్ట్కి కూడా మెమరీ అలొకేట్ అవుతుందండి. అంటే ఫస్ట్ క్యాపిటల్ బీకిలో ఉండే ఇన్స్టాన్స్ వేరియబుల్కి మెమరీ అలొకేట్ అయింది. అలాగే క్యాపిటల్ బీకి సూపర్ క్లాస్ ఎవరంటే క్యాపిటల్ ఏ కాబట్టి క్యాపిటల్ ఏలో ఉండే ఎక్స్కి వైకి మెమరీ అలొకేట్ అయింది. ఓకే, క్యాపిటల్ ఏకి సూపర్ క్లాస్ ఎవరంటే ఆబ్జెక్ట్కి కూడా ఇదే మెమరీ ఏరియాలో మీకు ఓకే ఇదే పోర్షన్లో మీకు మెమరీ అనేది అలొకేట్ అయ్యడం జరిగింది. సో అవుటర్ మోస్ట్ ఇది వచ్చి క్యాపిటల్ బి అండి. సో ఈ లోపల ఉండే ఇన్నర్ ఆబ్జెక్ట్ వచ్చి క్యాపిటల్ ఏ. సో ఇదే పోర్షన్లో ఆబ్జెక్ట్కి కూడా మీకు ఆబ్జెక్ట్లో ఉండే ప్రాపర్టీస్కి కూడా మెమరీ అలొకేట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఎప్పుడు కూడా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన వెంటనే మీకు కన్స్ట్రక్టర్ ఫైర్ అవుతుందండి. సో కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది. ఇప్పుడు ఏ క్లాస్లో ఉండే కన్స్ట్రక్టర్ కాల్ అవుద్దంటే మీకు బి క్లాస్లో ఉండే కన్స్ట్రక్టర్ కాల్ అవుద్దండి. సో బి క్లాస్లో ఉండే కన్స్ట్రక్టర్ కాల్ అయినప్పుడు మీకు ఓకే సో ఇది పారామీటర్ కన్స్ట్రక్టర్ కాల్ అవుద్ది కాబట్టి ఎక్స్లోకి 11 ఓకే నెక్స్ట్ వైలోకి వచ్చి 22 ఇదే జెడ్లోకి ఎంత వస్తుందంటే 33 వస్తుందండి. చూడండి మీకు ఫస్ట్ మెమరీ అలికేట్ అయిన తర్వాత న్యూ ఆఫ్ బి అన్న వెంటనే న్యూ బి ఆఫ్ 11, 22, 33 అన్న వెంటనే ఏం జరుగుతుందంటే కన్స్ట్రక్టర్ ఫైర్ అయింది. సో కన్స్ట్రక్టర్ ఫైర్ అవ్వడం వల్ల మీకు లైన్ నెంబర్ 37 నుంచి లైన్ నెంబర్ 20కి వస్తుంది. వచ్చిన తర్వాత ఫస్ట్ ఈ ఎక్స్లోకి 11, వైలోకి 22, జెడ్లోకి 33 వస్తుందండి. ఇప్పుడు ఈ కన్స్ట్రక్టర్లో ఉండే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఈ కన్స్ట్రక్టర్లో ఫస్ట్ స్టేట్మెంట్ ఏముందండి సూపర్ ఆఫ్ ఎక్స్ కామా వై అని ఉంది. ఓకే సో ఒకసారి అబ్జర్వ్ చేయండి సూపర్ ఆఫ్ ఎక్స్ కామా వై. సూపర్ ఆఫ్ ఎక్స్ కామా వై అని వెంటనే మీకు ఏం జరుగుతుందంటే సూపర్ క్లాస్లో ఉండే కన్స్ట్రక్టర్ అంటే క్యాపిటల్ ఏలో ఉండే కన్స్ట్రక్టర్ కాల్ అవుతుందండి. ఓకే సో క్యాపిటల్ ఏలో ఉండే కన్స్ట్రక్టర్ కాల్ అవుద్ది. కాల్ అయ్యి ఓకే ఏలోకి 11, బీలోకి 22 వస్తుందండి. బీలోకి 22. ఇప్పుడు ఈ కన్స్ట్రక్టర్ బాడీ ఎగ్జిక్యూట్ అవుద్ది ఎక్స్ ఈక్వల్ టు ఏ అన్నాను కాబట్టి ఎప్పుడైతే ఎక్స్ ఈక్వల్ టు ఏ అన్నానో ఈ 0 పోయి ఎంత వస్తుందంటే 11 అవుతుందండి. అలాగే వై ఈక్వల్ టు బి అన్నాను కాబట్టి మీకు ఈ 0 పోయి ఎంత అవుతుందంటే 22 అవుతుందండి. ఓకే ఎక్స్ వాల్యూ 11, వై వాల్యూ వచ్చి 22. ఓకే నెక్స్ట్ ఈ రెండు స్టేట్మెంట్స్ అయిపోయాయి కాబట్టి మళ్ళీ తిరిగి మీకు వెనక్కి వస్తుందండి. సో వెనక్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం రాశానంటే దిస్ డాట్ జెడ్ ఈక్వల్ టు జెడ్ అన్నానండి. దిస్ డాట్ జెడ్ ఈక్వల్ టు జెడ్. సో దిస్ డాట్ జెడ్ ఈక్వల్ టు జెడ్ అన్నాం కాబట్టి అంటే ఇక్కడ దిస్ ఎవరంటే కరెంట్ ఆబ్జెక్ట్ అండి బి ఆబ్జెక్ట్. సో బి ఆబ్జెక్ట్లో ఉండే జెడ్లోకి అంటే ఇక్కడికి సో జెడ్ వాల్యూ ఎంత అండి 33 అంటే ఇక్కడికి ఎంత వచ్చిందండి 33 వచ్చింది. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఓబీజే డాట్ క్యాలిక్యులేట్ అన్నాను. ఇప్పుడు క్యాలిక్యులేట్ మెథడ్ని కాల్ చేశానండి. సో క్యాలిక్యులేట్ మెథడ్ని ఎప్పుడైతే కాల్ చేశానో మీకు ఏం జరుగుతుందంటే ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాలిక్యులేట్ మెథడ్ని ఎక్కడ సెర్చ్ చేస్తుందంటే రిఫరెన్స్ వేరియబుల్ క్లాస్ బీలో సెర్చ్ చేస్తుందండి కంపైలర్. సో బీలో ఫైండ్ అవుట్ అయింది కదండి. సో బీలో ఫైండ్ అవుట్ అయిందా లేదా క్యాలిక్యులేట్ మెథడ్. ఓకే సో బీ క్లాస్లో మనం ఆల్రెడీ ఏం చేసామండి ఓవర్ రైట్ చేసాం. సో బీలో ఫైండ్ అవుట్ అయింది. ఓకే నెక్స్ట్ అలాగే ఓబీజే డాట్ డిస్ప్లే అన్నప్పుడు ఇదే డిస్ప్లే మెథడ్ని కంపైలర్ ఎక్కడ వెతుకుతుందంటే బీ క్లాస్లో వెతుకుతుంది. సో బీ క్లాస్లో ఫైండ్ అవుట్ అయింది. నెక్స్ట్ జేవిఎం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఓబీజే డాట్ క్యాలిక్యులేట్ అన్నప్పుడు క్యాలిక్యులేట్ మెథడ్ని జేవిఎం ఏం చేస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జేవిఎం క్యాలిక్యులేట్ మెథడ్ని ఎక్కడ ఏ క్లాస్లో వెతుకుతుందంటే బీ క్లాస్లో సెర్చ్ చేస్తుందండి. సో బీ క్లాస్లో ఫైండ్ అవుట్ అయింది. ఓకే చూడండి ఇక్కడ బీ క్లాస్లో క్యాలిక్యులేటర్ మెథడ్ ఫైండ్ అవుట్ అయింది. సో బీ క్లాస్లో క్యాలిక్యులేటర్ మెథడ్ ఫైండ్ అవుట్ అయింది. సో ఈ మెథడ్ ఏంటండి నాన్ స్టాటిక్ మెథడ్. సో నాన్ స్టాటిక్ మెథడ్ కాబట్టి కరెంట్గా మనం ఏ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం బీ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కాబట్టి బీలో ఉండే ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వడం వల్ల మీకు జెడ్ ఈక్వల్ టు ఎక్స్ స్టార్ వై అన్నాం. సో ఎప్పుడైతే జెడ్ ఈక్వల్ టు ఎక్స్ స్టార్ వై అన్నానో ఓకే జెడ్ ఈక్వల్ టు ఎక్స్ స్టార్ వై అన్నామో సో జెడ్లోకి ఏమొస్తుందంటే 242 వస్తుందండి.
ఓకే, జెడ్లోకి ఏమొచ్చిందండి 242. సో 242 వచ్చి ద మల్టిప్లికేషన్ ఆఫ్ 2 నెంబర్స్ అని చెప్పి మీకు స్క్రీన్ మీద ఏం ప్రింట్ అవుతుందంటే మల్టిప్లికేషన్ ఆఫ్ 2 నెంబర్స్ అని చెప్పి 242 ప్రింట్ అవుతుందండి. అంటే మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే సేమ్ క్యాలిక్యులేట్ మెథడ్ సూపర్ క్లాస్లో ఉంది, అదే మెథడ్ని నువ్వు తిరిగి సబ్ క్లాస్లో రాసావు, దీన్నే నువ్వేమంటావు అంటే ఓవర్ రైడింగ్ అంటావు. సో ఏ మెథడ్ కాల్ అయిందండి? ఓన్లీ ఓవర్ రైడింగ్ మెథడ్ మాత్రమే కాల్ అవుతుంది. ఓకే, నా ఓబీజే డాట్ డిస్ప్లే అన్నాం. సో ఓబీజే డాట్ డిస్ప్లే అన్న వెంటనే జేవిఎం డిస్ప్లే మెథడ్ని ఎక్కడ వెతుకుతుందంటే ఓకే ఎక్కడ వెతుకుతుందండి? రిఫరెన్స్ వేరియబుల్ క్లాస్లో వెతుకుతుంది, అంటే బి క్లాస్లో వెతికింది. సో బి క్లాస్లో వెతకడం వల్ల ఓకే, సో బి క్లాస్లో డిస్ప్లే మెథడ్ ఫైండ్ అవుట్ చేసిందండి జేవిఎం. సో జేవిఎం ఫైండ్ అవుట్ చేసింది. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈ మెథడ్ స్టాటిక్ మెథడ్ నాన్ స్టాటిక్ మెథడ్ సెట్ చేస్తుంది, ఫైండ్ అవుట్ చేస్తుంది. ఇట్స్ ఎస్ నాన్ స్టాటిక్ మెథడ్ కాబట్టి కరెంట్గా ఏ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం? బి క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. కాబట్టి బీలో ఉండే మీకు ఈ డిస్ప్లే మెథడ్ని ఎగ్జిక్యూట్ చేయడం వల్ల మీకు ఓన్లీ ఓకే, సో ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుందండి. సో ఈ ఏ స్టేట్మెంట్ అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ జెడ్ అని చెప్పి జెడ్ మాత్రమే ప్రింట్ అవుతుంది. ఒకసారి చూడండి. సో స్క్రీన్ మీద అవుట్పుట్ చూడండి. జెడ్ ఈక్వల్ టు 242. ఓకే, అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మెయిన్గా నీకు ఓన్లీ ఓవర్ రైడింగ్ మెథడ్స్ మాత్రమే కాల్ అవుతున్నాయి. ఓకే, సో ఓవర్ రైడింగ్ మెథడ్స్ మాత్రమే కాల్ అవుతున్నాయి. నువ్వు ఓవర్ రీడింగ్ మెథడ్ని కాల్ చేయాలంటే ఎలా కాల్ చేయాలి? సో ఓవర్ రీడింగ్ మెథడ్ని కాల్ చేయాలనుకోండి. ఓకే, ఓవర్ రీడింగ్ మెథడ్ని కాల్ చేయాలంటే నువ్వు ఎలా కాల్ చేయొచ్చు అంటే ఇలా కాల్ చేయొచ్చండి. ఒకసారి చూడండి. సూపర్ డాట్ అని చెప్పి మెథడ్ పేరు రాయాలండి. ఓకే, సూపర్ డాట్ మెథడ్ పేరు ఏంటండి? క్యాలిక్యులేట్, CALCULATE. ఓకే, సో సూపర్ డాట్ క్యాలిక్యులేట్ అన్న వెంటనే ఈ స్టేట్మెంట్ వల్ల కాల్ చేస్తుందండి దేన్ని? ఓవర్ రిడెన్ మెథడ్ని కాల్ చేస్తుందండి. ఓవర్ రిడెన్ మెథడ్ని కాల్ చేస్తుంది. సో సూపర్ డాట్ క్యాలిక్యులేట్ అన్న వెంటనే ఇట్ కాల్స్ ద ఓవర్ రిడెన్ మెథడ్. ఓకే, సో ఓవర్ రిడెన్ మెథడ్ కాల్ అవ్వడం వల్ల నీకు ఏమొస్తుందంటే ఎడిషన్ అని చెప్పి ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అని చెప్పి నీకు x+y కూడా ప్రింట్ అవుతుందండి. ఓకే, అంటే నువ్వు మెథడ్ని ఓవర్ రైడ్ చేసినప్పుడు ఆ ఓవర్ రైడ్ చేసినప్పుడు ఎప్పుడు కూడా నువ్వు మెథడ్ని కాల్ చేసినప్పుడు ఓవర్ రైడింగ్ మెథడ్ మాత్రమే కాల్ అవుతుంది. ఒకవేళ నీకు సూపర్ క్లాస్లో ఉండే ఓవర్ రిడెన్ మెథడ్ని కాల్ చేయాలంటే నువ్వు ఎలా కాల్ చేయాలంట? సూపర్ డాట్ అని చెప్పి మెథడ్ పేరు రాయాలి, సూపర్ డాట్ క్యాలిక్యులేట్. సో ఎప్పుడైతే ఇలాగ సూపర్ డాట్ క్యాలిక్యులేట్ అని రాసావో నీకు ఇప్పుడు కంట్రోలు ఓకే ఈ లైన్ నెంబర్ 28 నుంచి మొదలుపెట్టి ఓకే ఎక్కడికి వెళ్తుంది అంటే లైన్ నెంబర్ 28 నుంచి మొదలుపెట్టి ఓకే లైన్ నెంబర్ 9కి వెళ్ళి సో 9కి వెళ్ళి నీకు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అని చెప్పి నీకు ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అని స్క్రీన్ మీద ప్రింట్ అవుతుందండి. సో ఈ స్టేట్మెంట్ అయిపోయిన తర్వాత తిరిగి నీకు మళ్ళీ వెనక్కి వచ్చి జెడ్ ఈక్వల్ టు x*y అంటే జెడ్లోకి 242 వస్తుందండి. అలాగే మల్టిప్లికేషన్ ఆఫ్ 2 నెంబర్స్ అని చెప్పి నీకు ఆ మల్టిప్లికేషన్ వాల్యూ కూడా ప్రింట్ అవుతుంది. అంటే నీకు బోత్ సూపర్ క్లాస్లోను సబ్ క్లాస్లో ఉండే మెథడ్ని కనుక ఓవర్ రైడ్ చేసినప్పుడు మెథడ్ ఓవర్ రైడింగ్ చేసినప్పుడు నీకు సూపర్ క్లాస్లో ఉండే మెథడ్ కనుక కాల్ అవ్వాలంటే నువ్వు ఎలా కాల్ చేయాలంట? సూపర్ డాట్ క్యాలిక్యులేట్ అని కాల్ చేయాలి. ఓకే, అలాగే ఇక్కడ వన్ మోర్ పాయింట్ ఉంది, ఒకసారి చూడండి. సో ఇక్కడ డిస్ప్లే మెథడ్ ఉందండి. సో మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ చూడండి ఒకసారి. ఇక్కడ డిస్ప్లే మెథడ్ ఉంది. సో ఇక్కడ ఓవర్ రైడ్ చేయడం వల్ల మెథడ్ ఓవర్ రైడింగ్ చేయడం వల్ల మీకు ఏ మెథడ్ కాల్ అవుతుందండి? ఓన్లీ ఓవర్ రైడింగ్ మెథడ్స్ మాత్రమే కాల్ అవుతున్నాయి. సో ఓవర్ రైడింగ్ మెథడ్స్ కాల్ అవుతున్నాయి, అందువల్ల ఓన్లీ జెడ్ మాత్రమే ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే నాకు బోత్ x,y రెండు కూడా ప్రింట్ అవ్వాలండి. అంటే ఇప్పుడు నేను ఈ సూపర్ క్లాస్లో ఉండే క్యాపిటల్ ఏ సూపర్ క్లాస్లో ఉండే డిస్ప్లే మెథడ్ని కాల్ చేయాలి. సో ఎలా కాల్ చేయాలంట? ఓకే, సో ఎలా కాల్ చేయాలో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ రాస్తాను స్టేట్మెంట్. ఓకే, సూపర్ డాట్ అని చెప్పి మెథడ్ పేరు రాయండి. సో సూపర్ డాట్ డిస్ప్లే అన్నాం. ఎప్పుడైతే సూపర్ డాట్ డిస్ప్లే అన్నామో మీకు వెంటనే ఏం జరుగుతుందంటే సూపర్ క్లాస్లో ఉండే డిస్ప్లే మెథడ్ కాల్ అవుతుంది. ఓకే, సూపర్ క్లాస్లో ఉండే డిస్ప్లే మెథడ్ కాల్ అవుతుంది. సో సూపర్ క్లాస్లో ఉండే డిస్ప్లే మెథడ్ కాల్ అవ్వడం వల్ల నీకు కంట్రోలు లైన్ నెంబర్ 34 నుంచి నీకు ఎక్కడికి వస్తుందంటే
లైన్ నెంబర్ 15కి వచ్చి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తండి. అంటే బోత్ ఎక్స్ వై జెడ్ 3 కూడా ప్రింట్ అవుతాయి. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీకు ఓవర్ రీడెన్ మెథడ్ కాల్ చేయాలంటే సూపర్ క్లాస్లో ఉండే ఓవర్ రీడెన్ మెథడ్ని కాల్ చేయాలంటే సూపర్ డాట్ అని కాల్ చేయాలండి. ఓకే, సూపర్ డాట్ క్యాల్కులేట్ అంటే క్యాల్కులేట్ మెథడ్ కాల్ అవుద్ది. సూపర్ డాట్ డిస్ప్లే అంటే డిస్ప్లే మెథడ్ కాల్ అవుతుంది. ఓకే, ఎప్పుడు కూడా ఓవర్ రైడింగ్ మెథడ్స్ మాత్రమే కాల్ అవుతాయి. ఓవర్ రీడింగ్ మెథడ్స్ కాల్ చేయాలంటే నువ్వుగానే సూపర్ కీవర్డ్ ఉపయోగించి కాల్ చేసుకోవాలి. సో సూపర్ వల్ల నీకు 2 ఉపయోగాలు ఉంటాయని చెప్పాం. త్రీ యూజెస్ ఉంటాయి. ఫస్ట్ యూజ్ వచ్చి ఓకే, సూపర్ డాట్ ద్వారా నువ్వు వేరియబుల్స్ని యాక్సెస్ చేయొచ్చు. సూపర్ డాట్ ద్వారా మెథడ్స్ని యాక్సెస్ చేయొచ్చు. అలాగే సూపర్ ఆఫ్ చూడండి, ఇక్కడ సూపర్ ఆఫ్ వల్ల మనకి ఏమైందండి సూపర్ క్లాస్లో ఉండే కన్స్ట్రక్టర్ని కాల్ చేసాం. సో ఈ చేంజెస్ చేసాం కదండి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఒకసారి కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దామండి. ఓకే, కంపైల్ చేద్దాం ఒకసారి ఈ ప్రోగ్రామ్ని. జస్ట్ సిఎల్ఎస్ అని వేస్తున్నాను చూడండి, ఒకసారి స్క్రీన్ క్లియర్ చేస్తాను. నా జావాసి స్పేస్ ఓకే. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాలి కాబట్టి జావాసి స్పేస్ జావా. ఓకే, సో ఎగ్జిక్యూట్ చేయాలి కాబట్టి జావా స్పేస్ బి. ఎప్పుడైతే జావా స్పేస్ బి అన్నానో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. సో జస్ట్ వెయిట్. సో ఫస్ట్ సేవ్ చేయండి, దెన్ కంపైల్ అండ్ ఎగ్జిక్యూట్. చూడండి, ఫస్ట్ మీకు ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ అని చెప్పి 33 ప్రింట్ అయిందండి. తర్వాత మల్టిప్లికేషన్ ఆఫ్ 2 నెంబర్స్ అని 242 వచ్చింది. ఎక్స్ వచ్చి 11, 22, 242. ఓకే, సో ఈ విధంగా మీకు అవుట్పుట్ అనేది రావడం జరుగుతుందండి. ఓకే, సో అంటే మీకు ఏం జరిగిందో ఒకసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఏం జరిగిందండి ఇందాక ఓన్లీ ఓకే. సో ఇందాక దీనికి డిఫరెన్స్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. వన్స్ నేను మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను, ఒకసారి చూడండి. జావాసి స్పేస్ b.java. ఓకే, నౌ ఐ విల్ ఎగ్జిక్యూట్ జావా స్పేస్ b. ఓకే, సో ఎడిషన్ మల్టిప్లికేషన్ 2 ప్రింట్ అయ్యాయి. ఎక్స్ వై జెడ్ 3 ప్రింట్ అయ్యాయండి. సో ప్రీవియస్గా మీకు ఏమొచ్చిందంటే ఓన్లీ మల్టిప్లికేషన్ జెడ్ వాల్యూ మాత్రమే ప్రింట్ అయ్యాయి. అంటే ఇందాక ఓవర్ రైడింగ్ మెథడ్స్ మాత్రమే కాల్ అయ్యాయి. ఇప్పుడు బోత్ ఓవర్ రైడింగ్ అండ్ ఓవర్ రీడెన్ మెథడ్స్ 2 కూడా కాల్ అవ్వడం జరిగింది. ఓకే, సూపర్ కీవర్డ్ మీద మనం 1 మోర్ ఎగ్జాంపుల్ రాద్దామండి. ఓకే, 1 మోర్ ఎగ్జాంపుల్. సో లెట్ అస్ సే నేను క్లాస్ పేరు A1 అని పెట్టానండి. క్లాస్ పేరు A1. ఈ క్లాస్ A1లో నేను ఓన్లీ ఒకసారి చూడండి, ఒకసారి A1 అనే క్లాస్ రాశాను. సో ఇది కూడా ఎగ్జాంపుల్ ఆన్ సూపర్ డాట్ ఓకే. క్లాస్ A1 అనే క్లాస్ తీసుకున్నానండి. ఇందులో 2 వేరియబుల్స్ డిఫైన్ చేస్తాను. ఒకటి స్టాటిక్ వేరియబుల్, లెట్ అస్ సే స్టాటిక్ ఇంట్ x ఈక్వల్ టు 10. ఒకటి వచ్చి నాన్ స్టాటిక్ వేరియబుల్ అండి, ఇంట్ y ఈక్వల్ టు 20. ఓకే, సో ఇంట్ y ఈక్వల్ టు 20. నో చూడండి, ఐ విల్ రైట్ 1 మోర్ క్లాస్ పేరు జస్ట్ రైట్ B1 అన్నాను. B1 ఎక్స్టెండ్స్ A1 అన్నాను. ఓకే, నో B1 ఎక్స్టెండ్స్ A1 అంటే B1 ఈజ్ ద సబ్ క్లాస్ అండ్ A1 ఈజ్ ద సూపర్ క్లాస్. ఓకే, నో ఇప్పుడు మీరు సేమ్ వేరియబుల్స్ నేను డిఫైన్ చేస్తాను చూడండి. లెట్ అస్ సే స్టాటిక్ ఇంట్ x ఈక్వల్ టు ఓకే 20. జస్ట్ స్క్వేర్ ఇస్తున్నానండి తేడా తెలియడానికి. స్టాటిక్ ఇంట్ x ఈక్వల్ టు 100 అని ఇచ్చాను. అలాగే లెట్ అస్ సే ఇంట్ y ఈక్వల్ టు 400. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు A1 క్లాస్లోను B1 క్లాస్లోను ఉండే అన్ని వేరియబుల్స్కి కూడా నేను ఒకే పేర్లు ఇవ్వడం జరిగింది. ఓకే, నా ఇప్పుడు నేను ఒక మెథడ్ రాస్తానండి. లెట్ అస్ సే వాయిడ్ డిస్ప్లే. ఓకే, సో డిస్ప్లే మెథడ్ రాస్తానండి. సో ఇప్పుడు ఈ డిస్ప్లే మెథడ్లో నేను ఏం రాస్తాను చూడండి, system.out.println. ఓకే, సో నేను ఏం ప్రింట్ చేస్తున్నానంటే ఎక్స్ వాల్యూని, సో ఎక్స్ వాల్యూ అలాగే
మీకు y వాల్యూని రెండింటిని కూడా ప్రింట్ చేస్తున్నానండి. సో ఐ విల్ ప్రింట్ బోత్ x అండ్ y వాల్యూస్. ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగానే. నేను x వాల్యూని y వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రామ్ని సేవ్ చేద్దాం. లెట్ us say b1.java అని ఇద్దాం. ఓకే, జస్ట్ వెయిట్. సో b1.java. సో ఈ ప్రోగ్రామ్ని ఏమైనా సేవ్ చేశానండి, b1.java అని సేవ్ చేశాను. నౌ ఐ విల్ రైట్ మెయిన్ మెథడ్. సో మెయిన్ మెథడ్ రాస్తున్నాను చూడండి. సో మెయిన్ మెథడ్ రాస్తున్నాను. ఇప్పుడు మెయిన్ మెథడ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డిస్ప్లే మెథడ్ని కాల్ చేయాలి. కాబట్టి సబ్ క్లాస్గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. b1 obj ఈక్వల్ టు న్యూ b1 అన్నాను. ఓకే, సో ఇప్పుడు నేను ఏ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశానండి, సబ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. b1 obj ఈక్వల్ టు న్యూ b1. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను మెథడ్ని కాల్ చేయాలి కాబట్టి obj డాట్ డిస్ప్లే అన్నాను. obj డాట్ డిస్ప్లే. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఒకసారి కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి ఒకసారి ఈ ప్రోగ్రామ్ని కంపైల్ చేశాను. సో సక్సెస్ఫుల్గా కంపైల్ అయిందండి. జస్ట్ Ctrl+1 ప్రెస్ చేస్తే కంపైల్ అయిపోద్ది. ఓకే, నో ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. సో Ctrl+2. సో నేను డిస్ప్లే మెథడ్ని కాల్ చేసి ఎక్స్ని వైని ప్రింట్ చేశానండి. ఓకే, సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి, 100 వచ్చింది. అలాగే వై వాల్యూ వచ్చి 400 వచ్చింది. అంటే నువ్వు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, ఓకే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఓన్లీ ఏ ప్రాపర్టీస్ ప్రింట్ అయ్యాయండి. ఇక్కడ ఏ ప్రాపర్టీస్ ప్రింట్ అయ్యాయంటే సబ్ క్లాస్లో ఉండే ప్రాపర్టీస్ మాత్రమే ప్రింట్ అయ్యాయి. ఓకే, ఇప్పుడు నేను సూపర్ క్లాస్లో ఉండే ప్రాపర్టీస్ని ఎలా యాక్సెస్ చేయాలి చూడండి ఒకసారి. సూపర్ క్లాస్లో ఉండే ప్రాపర్టీస్ system.out.println. ఓకే, సూపర్ క్లాస్ ప్రాపర్టీస్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ రాస్తాం చూడండి. సూపర్ క్లాస్ ప్రాపర్టీస్. ఓకే, సో సూపర్ క్లాస్లో ఉండే ఈ ఎక్స్ని వైని యాక్సెస్ చేయాలంటే ఎలా యాక్సెస్ చేయాలంట, రెండింటికి ఒకే పేర్లు ఉన్నప్పుడు జస్ట్ నువ్వు సూపర్ డాట్ ఎక్స్ అని రాయాలండి. సో ఎలా రాయాలండి, సూపర్ డాట్ ఎక్స్. ఓకే, అలాగే నీకు వైని యాక్సెస్ చేయాలంటే సూపర్ డాట్ వై. ఓకే, అంటే మనం సూపర్ డాట్ ఎక్స్ అంటే సూపర్ క్లాస్లో ఉండే స్టాటిక్ వేరియబుల్ని యాక్సెస్ చేస్తండి, అంటే 10 ప్రింట్ అవుద్ది. అలాగే సూపర్ డాట్ వై అంటే సూపర్ క్లాస్లో ఉండే నాన్ స్టాటిక్ వేరియబుల్ వైని యాక్సెస్ చేస్తుంది. సో ఇందాక మనకు వచ్చిన ప్రాపర్టీస్ ఏంటంట, సో ఇందాక ఆల్రెడీ మనం ప్రింట్ చేసిన ప్రాపర్టీస్ ఏంటంటే సబ్ క్లాస్ ప్రాపర్టీస్, సబ్ క్లాస్ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్. ఓకే, సో సూపర్ క్లాస్ ప్రాపర్టీస్ కనుక నీకు రావాలంటే, సో సూపర్ క్లాస్ ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ కనుక నీకు రావాలంటే ఎలా రాయాలి, సూపర్ డాట్ ఎక్స్. ఓకే, సో సూపర్ డాట్ ఎక్స్, సూపర్ డాట్ వై. సో ఎప్పుడైతే ఇలా రాసావో ఈ ప్రోగ్రామ్కి ప్రీవియస్ ప్రోగ్రామ్కి సో డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. సో ప్రీవియస్గా మీకు అవుట్పుట్ ఏమొచ్చిందండి, ఓన్లీ మీకు అవుట్పుట్ ఏమొచ్చిందంటే x100 y400 అని 2 ప్రింట్ అయినాయండి. సో ఏమొచ్చాయంటే ఓన్లీ సూపర్ క్లాస్లో ఉండే సబ్ క్లాస్లో ఉండే వాల్యూస్ మాత్రమే వచ్చాయి, ఓన్లీ సబ్ క్లాస్లో ఉండే వాల్యూస్. ఇప్పుడు నాకు సూపర్ క్లాస్లో ఉండే ప్రాపర్టీస్ని యాక్సెస్ చేయాలంటే నేను ఎలా రాశానండి, సూపర్ డాట్ ఎక్స్, సూపర్ డాట్ వై. నువ్వు కరెంట్గా ఒకసారి అవుట్పుట్ చూడండి. సో సేవ్ చేస్తున్నాను ఒకసారి, జస్ట్ సేవ్ అండ్ కంపైల్ అండ్ ఎగ్జిక్యూట్. ఓకే, సేవ్ చేశానండి. సో ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ని కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, సో కంపైల్ చేయాలి కాబట్టి జావాc స్పేస్ b1.java. ఓకే, సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దామండి. సో ప్రీవియస్ అవుట్పుట్ ఒకసారి చూడండి, ఇప్పుడు అవుట్పుట్ చూడండి, జావా స్పేస్ b1. ఓకే, సో ఎప్పుడైతే జావా స్పేస్ b1 అన్నామో నీకు సూపర్ క్లాస్ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ అలాగే సబ్ క్లాస్ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ రెండు కూడా ప్రింట్ అయ్యాయి. ఓకే, అంటే సూపర్ క్లాస్లో ఉండే వాటిని సబ్ క్లాస్లో ఉండే వాటిని నువ్వు యాక్సెస్ చేయాలంటే ఎలా యాక్సెస్ చేయాలి, ఓకే
సో ఎలా యాక్సెస్ చేయాలంట, సూపర్ డాట్ ఎక్స్ సూపర్ డాట్ వై. సో ఎప్పుడైతే ఇలా రాసావో నీకు ఆటోమేటిక్గా సూపర్ క్లాస్లో ఉండే ప్రాపర్టీస్ నీకు యాక్సెస్ అవుతాయండి. ఓకే, ఒకసారి అవుట్పుట్ క్లియర్గా చూడండి. చూడండి, సూపర్ క్లాస్ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ అని చెప్పి ఎక్స్ వై. సో పక్కనే ఉందండి, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు. సూపర్ క్లాస్లో ఉండే ప్రాపర్టీస్ అంటే ఓకే, సూపర్ క్లాస్లో ఉండే ప్రాపర్టీస్ ఎక్స్ వాల్యూ 10, వై వాల్యూ 20. అలాగే సబ్ క్లాస్లో ఉండే ప్రాపర్టీస్ ఎక్స్ వాల్యూ ఎంత, ఓకే ఎక్స్ వాల్యూ ఎంత 100, వై వాల్యూ వచ్చి 400. ఈ విధంగా నువ్వు సూపర్ డాట్ ద్వారా సూపర్ క్లాస్లో ఉండే మెథడ్ని కాల్ చేయగలవు. అలాగే సూపర్ ఆఫ్ ద్వారా, సో సూపర్ డాట్ ద్వారా నువ్వు ఏమేం చేయగలవు అంటే సూపర్ క్లాస్లో ఉండే స్టాటిక్ వేరియబుల్ని, నాన్ స్టాటిక్ వేరియబుల్ని యాక్సెస్ చేయగలవు. సూపర్ డాట్ ఉపయోగించి మెథడ్ని కాల్ చేయగలవు. సూపర్ ఆఫ్ ఉపయోగించి సూపర్ క్లాస్లో ఉండే కన్స్ట్రక్టర్ని కూడా ఇన్వోక్ చేయగలవు. ఓకే.